వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. ఓం కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేక వీరం. మనకి ఇప్పుడు గ్రహాల మార్పు జరగబోతోంది. ఎలా? గురుగ్రహము 2 అక్టోబర్ 2 జూన్ 2026 సంవత్సరం నుంచి మనకి మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి మారుతున్నాడు. దీనివల్ల కొన్ని రాశుల వారికి మేలు జరుగుతుంది, కొన్ని రాశుల వారికి యావరేజ్గా ఉంటుంది, కొన్ని రాశుల వారికి బిలో యావరేజ్గా ఉంటుంది. అయితే ఈ నెలలో కొన్ని రాశులు కొన్ని మారుతున్నాయి అన్నమాట. అవేంటో మనం చూద్దాం. ఇప్పుడు మనకి 15 జూన్ 2026 సంవత్సరంలో మిథున రాశిలోకి రవి మారుతున్నాడు. అలాగే 20 జూన్ 2026 సంవత్సరం నుంచి కుజుడు వృషభ రాశిలోకి మారుతున్నాడు. అలాగే 22 జూన్ 2026 సంవత్సరం నుంచి మనకి బుధుడు కర్కాటక రాశిలోకి మారుతున్నాడు. తర్వాత 29 జూన్ 2026 సంవత్సరంలో కర్కాటక రాశిలో బుధుడు వక్రిస్తున్నాడు. ఇన్ని జరుగుతున్నాయన్నమాట జూన్ నెలలో. అంటే 1/6/2026 సంవత్సరంలో కర్కాటకంలోకి గురుడు రాత్రి 1:50 తర్వాత మారుతున్నాడు కాబట్టి 2వ తారీఖు అంటున్నాం. అలాగే 8/6/2026 సంవత్సరంలో కర్కాటకంలోకి శుక్రుడు మారుతున్నాడు. ఈ యొక్క గ్రహ సంపుటి వల్ల మనకి ఏ గ్రహాలకి ఏమి ఫలితాలు వస్తాయో మనం తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మనం ఒక విషయం తెలుసుకోవాలి. గురుగ్రహము 12 సంవత్సరాలకు ఒకసారి మారుతుంది. 12 సంవత్సరాలకు ఒకసారి మారినప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ గురుగ్రహము అనేకమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తుంది కొన్ని రాశుల వారికి. ఈ యొక్క కుంభరాశిలో ఉన్నటువంటి రాహువు ఈ జూన్ నెలంతా కూడా కుంభరాశిలో ఉంటాడు. కేతువు మరి మనకి సింహరాశిలోనే ఉంటాడు. మీనరాశిలో శని ఉన్నాడు. ఈ యొక్క ప్లానెట్స్ కాంబినేషన్ వల్ల మనం ఏమనుకుంటామంటే ఒక అద్భుతాలు జరగబోతున్నాయేమో. ఇప్పుడు అందరూ కూడా చెప్పేదాన్ని బట్టి మిథున రాశి వారికి అందరికీ అద్భుతాలు జరగబోతున్నాయి అనుకుంటున్నాను. ఏం అద్భుతాలండి గురువుగారు మిథున రాశి వారికి అని చాలామంది అడిగారు. ఒక ఆయన మిథున రాశి ఆయన అమెరికాలో జాబ్ చేస్తున్నాడు. వాళ్ళ భార్య పిల్లల్ని తీసుకొని అమెరికా ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఉద్యోగంలో 6 సంవత్సరాలకే వచ్చిందండి కాంట్రాక్టు అమెరికాలో. ఇదేమన్నా ఎక్స్టెండ్ అవుతుందా అన్నారు. అవ్వచ్చు. అలాగే ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి మరి నేను హౌస్ వైఫ్ అండి, మరి నాకేమవుతుందండి అంటే డబ్బులు వస్తాయమ్మా. మీ మిథున రాశి వాళ్ళకి, మీ తమ్ముడు వాళ్ళకి, మీ మరదల వాళ్ళకి డబ్బులు వస్తున్నప్పుడు నీకెందుకు డబ్బులు రావంటే, డబ్బులు నేను హౌస్ వైఫ్ని కదండి నాకు ఎలా వస్తాయి అంటారు. అది ఎలా వస్తాయో మనకు తెలీదు. మనకి డబ్బులు వస్తాయంటే వస్తాయి అంతే. మరి అది యూట్యూబ్లో చెప్పేటటువంటి జ్యోతిష్కులు కానీ, పీఠాధిపతుల రూపాల్లో ఉన్న వాళ్ళు కానీ, పీఠాధిపతులు కానీ, ప్రవచనకారులు కానీ వస్తాయంటే వస్తున్నాయి అంతే అని చెప్తున్నారు. కష్టపడిందే చదువు వస్తుందా? సాధనమున సమకూరు అని చెప్పారు. ధరణిలోన కష్టపడితేనే మనకి చదువు వస్తుంది, కష్టపడితేనే డబ్బులు వస్తాయి. కాబట్టి మీరు ఈ మాయా నుంచి బయటకు వచ్చేసేయండి. గ్రహాలు మారుతాయి కాబట్టి మనకేవో అద్భుతాలు జరగబోతున్నాయి. అలాగే మనకి సూట్ కేసులో లక్ష్మీదేవి డబ్బులు పట్టుకొని వచ్చేస్తుంది. ఇలా జరగవు. ప్రాక్టికల్గా ఉండాలి. మనం ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఇప్పుడు మనకు వర్షం పడుతుందనుకోండి, ఆ వర్షాన్ని మనం ఆపలేం, కానీ అక్కడ గొడుగు వేసుకుంటే మన మీద పడకుండా అక్కడ వరకు మన వరకు మనం ఆపుకోవచ్చు.
ఒకసారి స్వామి వివేకానందుల వారు ఆయన ట్రైన్లో ప్రయాణం చేస్తున్నారు. ఆయన పక్కన ఉన్నటువంటి వ్యక్తి ఒకడు అడుగుతాడు, ఏమండి మరి ఇప్పుడు భోజనం సమయం అయిందండి, లంచ్ సమయం, మరి ఎలాగొస్తుందండి మీకు భోజనము అని అడుగుతారు. అడిగితే భగవంతుడు పంపిస్తాడు అని అంటారు. దేవుడు ఎలా పంపిస్తాడండి అని అడిగితే, సరే అది అయిపోయింది. నాగ్పూర్ స్టేషన్ వచ్చింది. ఆ స్టేషన్ వచ్చినప్పుడు అక్కడ నరేంద్ర నరేంద్ర అని చెప్పి పిలుస్తూ వివేకానంద అసలు పేరు అనమాట నరేంద్రుడు. ఆయన వచ్చి ఆ పేరుతో పిలిస్తే, ఇదిగో మీకు ఇమ్మన్నారు అని చెప్పేసి ఆ యొక్క మంచి మంచి చక్కగా పెద్ద పెద్ద క్యారేజీల్లో భోజనాలు ఇచ్చారు. ఎవరు అండి అని అడిగితే, ఏమో మరి నాకు తెలీదు అని వివేకానందుడు చెప్తాడు. ఆ వ్యక్తికి పేరు కట్టుకొని రామకృష్ణ పరమహంసుల వారి భక్తులు, ఆ పరంపరలో వచ్చినటువంటి భక్తులు స్వామి వివేకానంద గురించి తెలుసు కాబట్టి తమ గురువు గారైనటువంటి రామకృష్ణ పరమహంసుల గారు తన భక్తులకు ఆదేశిస్తే స్వామి వివేకానందుల వారికి వచ్చింది. అలా మనము ఏ పనులు కూడా మనము కష్టపడి దానికోసం మనం వెయిట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. మనం చేయాల్సింది ఏమిటి అంటే భగవంతుడి మీద అపారమైనటువంటి విశ్వాసం, గురు పరంపరలో మనము ఉండాలి. ఆ గురు పరంపర దగ్గర ఉన్నటువంటి గురువులను అంటిపెట్టుకుని ఉండాలి. అప్పుడు మనకి ఆ గురు సిస్టమ్ వస్తుంది. పరమహంస యోగానందుల వారు, మా గురువు గారు అయినటువంటి పరమహంస యోగానందుల వారు మరి ఒక యోగి ఆత్మకథలను తర్వాత ఆయన మామూలుగా కూడా చెప్తూ ఉంటారు. ఏమని చెప్తారంటే, గురువు అనేటటువంటి వాడిని భగవంతుడు డిజిగ్నేట్ చేస్తాడు, నువ్వు గురువుగా ఉండు, వీళ్ళని తీర్చిదిద్దు అని. అలాగే ఆ యొక్క గురు పరంపరలో ఉన్నటువంటి ఆ గురు సిస్టంలో ఉన్నటువంటి శక్తి మనకి అడ్వైస్ చేస్తుంది, మనల్ని ఎప్పటికప్పుడు మనల్ని సంరక్షిస్తూ ఉంటుంది. ఇది గురుడు ఎగ్జాక్ట్గా చేసే పనులు. కాబట్టి ఎవరెవరో 300 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది, గురుడు మారిపోతున్నాడు. ప్రతి సంవత్సరం గురుడు మారుతాడు. ఒక్కొక్క రాశిలోకి 12 రాశులకు 12 సంవత్సరాలకు ఒకసారి మారుతాడు. ఇది పెద్ద వింత కాదు. కానీ అలా మనకి ఏదో వండర్స్ జరుగుతున్నాయి, మీరు ఈ మాల వేసుకోండి, లేకపోతే ఈ సింధూరం పెట్టుకోండి, ఈ పూజ చేసుకోండి, ఆ హోమం చేసుకోండి, ఇలాంటివి ఏమీ అవసరం లేదు. మీకు ₹1 ఖర్చు అవ్వకుండా మీకు స్వామి వివేకానందుల వారు చెప్పారు. అలాగే సర్వీస్ టు హ్యుమానిటీ ఈజ్ రియల్ సర్వీస్ టు గాడ్ అని, మానవులకి, పేదవారికి, అనాథలకి, వికలాంగులకి, సాధువులకి సేవ చేయడం ద్వారా మరి తప్పకుండా గురుమండల వ్యవస్థ నుంచి గురువు యొక్క అనుగ్రహం మీ పైన వస్తుంది. అలా కాకుండా బాగా డబ్బున్నటువంటి వాళ్ళు పిసనార్తనంగా వాళ్ళ బీరువాల్లో డబ్బులు దాచుకొని ఖర్చు పెట్టకుండా పేదవాళ్ళకి, అవసరంలో ఉన్న వాళ్ళకి కనుక ఆదుకోకపోయినట్లయితే వాళ్ళు తప్పకుండా నష్టపోయేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎదుగుదల మాట ఎలా ఉంచండి, డౌన్ఫాల్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎంతసేపు కూడా మీ పక్కవాడు మీ పట్ల ఏదో ఒక సహాయం చేస్తారనేటటువంటి ఎక్స్పెక్టేషన్తో ఉంటాడు. ఎవ్రీవన్ విల్ హ్యావ్ గ్రేటర్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ హిస్ ఫెల్లో బీయింగ్స్ అని. కాబట్టి మనకి మీరంతా ఎదగాలని పక్కవాడు కోరుకుంటాడు. ఎందువల్ల కోరుకుంటాడు? వాడి మీ కారు ఉంటే వాడిని ఎక్కించుకుంటారని, మీ దగ్గర ₹100 అంటే ₹10 వాడికి అప్పిస్తారని. దిస్ ఈజ్ పాజిటివ్ ఆప్టిమిజం. అందువలన ఇదంతా కూడా స్వామి వివేకానందుడు, జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు, ప్రభాత్ రంజన్ సర్కార్, ఆనందమూర్తి గారు ఇలాంటి వాళ్ళు చెప్పేవి. కాబట్టి మీ అందరూ కూడా ఇది కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫారం మీద చెప్పబడేటటువంటి ఈ యొక్క రాశిఫలాలు. దాన్ని ఒక్కొక్క వారీగా ఒక్కొక్క 12 రాశుల వారికి కూడా ఒక్కొక్కళ్ళకి మీకు ఎలాంటి ఫలితాలు ఇస్తుంది అనేటటువంటిది మనము ఈ గోచార రీత్యా మనం తెలుసుకుందాం. వ్యక్తిగత జాతకాల ద్వారా మాత్రమే తెలుస్తుంది. సో వ్యక్తిగత జాతకాల ద్వారా మీ జాతకంలో మీరు ఇల్లు ఎప్పుడు కడతారు, ఇవన్నీ చేస్తారు, చదువు ఎప్పుడు వస్తుంది, ఇలాంటివన్నీ కూడా మనకు తెలుస్తాయి. నాసా లైవ్ రిపోర్ట్స్ని బట్టి మనం చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ గురు మార్పు వల్ల ఏ ఏ రాశుల వారికి ఎలాంటి జరగబోతున్నాయి అనేటటువంటిది విడివిడిగా ఒక్కొక్క రాశి వారిని చూస్తాం. ధనుస్సు రాశి, ఈ ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా మరి సప్తమ స్థితిగతుడైనటువంటి గురుగ్రహము మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి వస్తున్నాడు. అష్టమ స్థితిగతుడు అవడం వల్ల అనేకమైనటువంటి మార్పులు మీ జాతకంలో జరుగుతాయి. అయితే
తృతీయ స్థితిగతుడైనటువంటి ఈ యొక్క రాహుగ్రహ ప్రభావం వలన మీ వ్యాపారాలు ఏమీ లాస్ కాకుండా ముందుకు వెళ్తూ ఉంటారు. కొత్త కొత్త వ్యాపారాలను మీరు ప్రారంభించాలనే ఆలోచన మీరు చేస్తూ ఉంటారు. కొత్త కొత్త పార్ట్నర్లతో కలిసి మీరు చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఈ యొక్క అర్ధాష్టమ శనిగ్రహ ప్రభావం వలన పనులన్నీ కూడా కాస్త ఆలస్యంగా అవడంతో కాస్త నిరాశ పడుతూ ఉంటారు. అయితే ఈ యొక్క పనులలో మనకి అమ్మకాల్లో మన ఫ్లాట్లు అవనియండి, స్థలాలు ప్లాట్లు అవనియండి, ఇతరత్ర వ్యాపార సామాన్ అవనియండి, ఇవన్నీ కూడా అమ్ముడవడంలో కొంచెం జాప్యం అవడం, లేట్ అవ్వడం చూసి కొంచెం టెన్షన్ ఫీల్ అవుతూ ఉంటారు. అయినప్పటికీ కూడా మొక్కవాళ్ళని ధైర్యంతో మీరు పనులన్నీ కూడా చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. అదేవిధంగా ఈ యొక్క అష్టమ స్థితిగతుడైనటువంటి గురుగ్రహ ప్రభావం వలన కొత్త కొత్త ప్రాజెక్టులు మీరు ప్రారంభించినప్పుడు ధనం అవసరం అవుతూ ఉంటుంది. దానికి ఇదివరకు మనం ఎంతమందిని అప్పులు అడిగినా సరే మనకి ఇవ్వనటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇవ్వడం అనేటటువంటివి జరుగుతాయి అప్పులు. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా అప్పులు ఇస్తారు. కాబట్టి జాగ్రత్తగా అవన్నీ కూడా తీసుకొని వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టండి, మంచిగా డెవలప్మెంట్ అనేటటువంటిది చేసుకోండి. అలాగే కొత్త కొత్త రకాల వ్యాపారాలు ప్రారంభించండి. కుటుంబం పట్ల శ్రద్ధ అనేటటువంటిది మీకు పెరుగుతూ ఉంటుంది. ఇంట్లో కాస్త మనశ్శాంతి లోపము అనేటటువంటిది స్పష్టంగా మీకు కనబడుతుంది. అన్ని వసతులు ఉన్నప్పటికీ కూడా, అన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ కూడా ఏదో విధమైనటువంటి బెరితి మీకు క్లియర్గా మీ లైఫ్లో అర్ధాష్టమ శనిగ్రహ ప్రభావం వలన కనబడుతూ ఉంటుంది. చిన్న చిన్న విషయాలతో ఆర్గ్యుమెంట్స్ చేసుకోవడము బయట, అలాగే మిత్రులు అవనియండి లేదా బంధువులు అవనియండి, వీళ్ళందరితో కూడా ఆర్గ్యుమెంట్స్, వాగ్వివాదాలు మీరు చేయకుండా ఉన్నట్లయితే చాలా బాగుంటుంది. అలాగే దూరపు ప్రయాణాలు మీరు చేయడం జరుగుతుంది. మరి బంగారము వెండి కొనేటటువంటి పరిస్థితి మీకు కనబడుతుంది. షేర్స్, ఈ యొక్క కమోడిటీస్, ఇలాంటి బిజినెస్లు ఏవైతే ఉన్నాయో అటువంటివన్నీ కూడా వాటిల్లో మీరు లాస్లు అయినప్పటికీ కూడా ఎంతమంది వద్దని మీకు చెప్పినప్పటికీ కూడా మీరు ఆడుతూ ముందుకు వెళ్తారు. అయితే చెడ్డ స్నేహితులు మీకు వద్దన్నా సరే మీకు వెంటనే వాళ్ళందరూ కూడా జమ కొడతారు. ఈ ధనుస్సు రాశి వారికి పరిహారాలు ఏమిటంటే, అష్టమ గురుగ్రహ ప్రభావం వలన మనకి గురు జపం చేసుకోండి, గురు స్తోత్రాలు చదవండి. గురువుకి కిలోంపావు శనగలు ఉంటాయి కదా, శనగల్ని మనము పసుపు రంగు వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి గురువారం నాడు దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి తారాదేవి అమ్మవారి యొక్క మంత్రజపము, ఆమె యొక్క అనుష్ఠానము, ఆమె యొక్క హోమం మేళల్లో చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది మీకు. అదేవిధంగా మరి అత్తి చెట్టు అంటాము, అదే మేడి చెట్టు. ఆ మేడి చెట్టుని మీ ఇళ్లలో వేసుకోవాలి. ఏమంటే మా ఇంట్లో వేసుకోకూడదని మీకు సెంటిమెంట్లు ఉంటే వేసుకోవచ్చు అని చెప్తున్నాం మేము. అయినప్పటికీ మీకు ఆ సెంటిమెంట్లు ఉంటే బయట ఎక్కడైనా వేసుకోండి. దానికి మీరు నీళ్లు పోసుకోవాలా. దాని మొదల్లో చక్కగా మీకు సాక్షాత్తు అనఘాదేవి దత్తాత్రేయ స్వామి వారు 64 యోగిని గణాలు ఉంటాయి. ఇవన్నీ మిస్ అయిపోతారు మీ ఇంట్లో వేసుకోకపోతే. అవన్నీ బయట వేసుకున్నాం. లేకపోతే మీరు దానికి చక్కగా ఏ విధంగా అయితే తులసి దేవికి ప్రతిరోజు పూజ చేస్తూ ఉంటారో ఆ విధంగా ఈ యొక్క మేడి చెట్టుకి ప్రతిరోజు కూడా మీరు నీళ్లు వేసుకొని పూజ చేసుకోవడం ద్వారా అద్భుతంగా మీకు కలిసి వస్తుంది. గురు చరిత్ర పారాయణ చేసుకోండి. గురుదేవుడైనటువంటి దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం మీకు లభిస్తుంది. బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.